హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి. దలైలామా అంటే ఎవరు? అసలు డిబేటీలకు గురువు ఈయన దలైలామా. చైనాలో విశిష్టకరమైన బుద్ధిజం చాలా దశాబ్దాల నుంచి ఉంది. ఇది ప్రాచీనమైన సంస్కృతి. ఈ దలైలామాల ఈయన ఇంతవరకు 14వ దలైలామాగా ఇప్పుడు ఉన్న దలైలామా గురువు పేరు ప్రఖ్యాతలు పొందుతూ ఉన్నారు. నెక్స్ట్ దలైలామా ఎవరు? నెక్స్ట్ దలైలామాను ఎలా ఎంపిక చేస్తారు? ఇది పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఎందుకు ఇలా అంటున్నానంటే, దలైలామా చనిపోయిన తర్వాత నెక్స్ట్ దలైలామా కోసం వెతుకుతారు దేశము అంతా. ఈసారి ఉన్న దలైలామా గారు ఇప్పుడు ఉన్న దలైలామా వయసు 90 సంవత్సరాలు. ఈయన చావుకు ముందే ఈయన నెక్స్ట్ దలైలామా వేరే కంట్రీ నుంచి వస్తారు అన్న విషయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ దలైలామా ఎలా ఉంటాడు, ఏం చేస్తారు, దలైలామాకు సంబంధించిన వివిధ విషయాల గురించి, షాకింగ్ విషయాలు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ దలైలామా గారు చెప్పడం జరిగింది. ఇది అసలుకు గవర్నమెంట్ కు నచ్చడమే లేదు. వేరే దేశం నుంచి దలైలామా వస్తే వాళ్ళు అంగీకరించలేరు. బుద్ధిజం చాలా రకాలు ఉంటారు. అందులో ఈ దలైలామాగా ఎన్నుకోబడతారు. వారిని చిన్న వయసులో ఉన్న చిన్న పిల్లవాడిని గుర్తించి వారి గతాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళకు సంబంధించిన ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ దలైలామా ఉన్నారో ఆయనకి ఏమి ఇష్టము, ఇలాంటి ఒక వ్యక్తి, అవన్నీ కూడా నెక్స్ట్ దలైలామా గుర్తించగలగాలి. వస్తువులు కూడా కొన్ని వేరే వస్తువులతో కలిపి ఇస్తారు. పునర్జన్మ అనేది ఈ దలైలామా వాళ్ళు నమ్మే మెయిన్ సిద్ధాంతం. మళ్ళీ ఈ దలైలామా పుడతారు అనేది నమ్ముతూ ఉంటారు. అలానే నెక్స్ట్ వచ్చే దలైలామా వేరే దేశానికి చెందిన వ్యక్తిగా ఉంటాడు. మోస్ట్లీ ఆయన చెప్పిన ప్రకారం అయితే భారతదేశం నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్న చైనా దేశానికి అస్సలు నచ్చడం లేదు. నెక్స్ట్ దలైలామా వేరే కంట్రీ నుంచి వస్తే మేము అసలు ఒప్పుకోబోము. మా కంట్రీలోనే దలైలామా పుట్టాలి, మా కంట్రీలోనే దలైలామా కోసం అన్వేషణ చేయాలి అన్నది వీరి మెయిన్ ఏజెండాగా తెలుస్తుంది. ఇటీవలే ఈ ప్రజెంట్ ఉన్న దలైలామా ఒక స్పీచ్ ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఫ్రీడమ్, నేచర్కు దగ్గరగా ఉన్న దేశంలో నెక్స్ట్ దలైలామా పుడతాడు. ఈ చైనా వాళ్ళు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు ఒక బుద్ధిస్టులకు, ఒక మాంక్స్కు వచ్చి వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంది అంటే, వీళ్ళు టిబెట్ను చైనా వాళ్ళు ఆక్రమణ చేసుకున్నారు. తరువాత ఈ దలైలామాలు జమ్మూ కాశ్మీర్కి చేరుకున్నట్లు తెలిసింది. అక్కడి నుంచి కూడా వాళ్ళు బుద్ధిజాన్ని, వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ చైనా వాళ్ళకు వాళ్ళ రూల్స్ ఫాలో కావాలి, వాళ్ళ కల్చర్ ఫాలో కావాలి. వేరే దలైలామా వస్తే చైనా నుంచే ఉండాలి, కానీ వేరే దేశాల నుంచి ఉంటే మాత్రం ఆ దలైలామాను మేము ఒప్పుకోము అని చెప్తూ ఉన్నారు. కానీ దలైలామాకు ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆ ఆర్గనైజేషన్లో ఉన్న పీపుల్ నెక్స్ట్ దలైలామా కోసం వెతుకుతారు. ఈ పద్ధతిని వీళ్ళు వాళ్ళ పూర్వీకుల నుంచి పాటిస్తూ వస్తున్నారు. అలానే నెక్స్ట్ దలైలామా ఎవరు? ఈయన ఒక పుస్తకం రాశారు, వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ అనే ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో నెక్స్ట్కున్న దలైలామాకి ఎటువంటి ఒక ఫీచర్స్ ఉంటాయి, నెక్స్ట్ దలైలామా ఒక ఫ్రీడమ్ ఉన్న నేషన్లో పుడతారు అనేది ఈయన క్లారిటీగా చెప్తున్నారు. ఈ 14th దలైలామా మళ్ళీ ఖచ్చితంగా పుడతాడు దలైలామా, దానికోసం మీరు అన్వేషించాలి అని ఇప్పుడు ఎవరైతే మాంక్స్ ఉంటారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈయన తొందరలోనే మరణిస్తారన్న విషయాన్ని కూడా క్లియర్ చేశారు. ఈయనకి ఏవైతే ఇష్టాలు ఉంటాయి, ఏవైతే చాలా మంది రాజకీయవేత్తలు ఈ దలైలామా దగ్గరకు వచ్చి నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఒక మార్పులు జరుగుతాయి రాజకీయంలో అనే విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. దీంట్లో మెయిన్గా చైనా గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే, చైనా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చిందనమాట. ఈ టిబెటియన్స్ని ఎప్పుడైతే వాళ్ళని లాగేసుకుందో అప్పుడు ఒక రూల్ పెట్టింది. మేము చెప్పిందే శాసనం, మేము ఏదైతే ఇస్తామో దలైలామాకు అదే పాటించాలి అన్న ఒక విషయాన్ని వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆ విషయానికి వీళ్ళు ఎప్పుడూ ఏకీభవించడం లేదు. ఇప్పటికి కూడా దలైలామాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని అందరూ నమ్ముతారు. వారు చాలా దేవునికి చాలా చాలా ప్రీతిగా ఉంటారు. ఎట్లంటే మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అన్న విషయాన్ని దలైలామా గారు పూర్తి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చే సంఘటనలు కానివ్వండి, నెక్స్ట్ ఎటువంటి పరిణామాలు రాబోతుంది ఈ భూమిపైన అనే విషయాలు కూడా ఈ దలైలామాలు చెప్తారనమాట. వీళ్ళను అన్వేషించడం అనేది ఒక పెద్ద రహస్యమే. వీరికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల ప్రకారం 12 సంవత్సరాలు ఉన్న బాలుని వెతుకుతారు. ఆ బాలునికి చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. అలానే ఆ బాలునికి గత జన్మ తాలూకా
గుర్తులు కూడా తెలుస్తూ ఉంటాయి. అతన్ని ఎక్కడ ఊడ్చిపెట్టారో, అతనికి ఏమి ఇష్టం, అతని వస్తువులు ఏంటి, ఆయన అలవాట్లు ఏంటి, ఆయన పరిస్థితులు ఏంటి, ఆయన గతంలో జరిగిన విషయాలను, కొంతమంది మనుషులను కూడా గుర్తుపడుతూ ఉంటారు ఈ దలైలామాలు. ఇది చాలా విభిన్నమైన ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్లో చాలా వివిధ రకాలమైన నెక్స్ట్ జనరేషన్స్కు వీళ్ళకు భవిష్యత్తును చూడగలిగే శక్తి కూడా ఎక్కువగానే ఉంటుందని నమ్ముతారు బుద్ధిస్టులు. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.